ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? మనిషిలో ప్రేమ ఆకాశమంతా ఉంటే సరిపోదు, అనువంత అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి. అలాగే సముద్రమంతా సంపద ఉంటే సరిపోదు, సమయానికి సహాయం చేసే గుణం కూడా ఉండాలి. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, అలాగే ఉప్పు పురుగు పట్టిన దాఖలాలు లేవు. మనం చేయాల్సిన పనులు: పూజించవలసిన తొలిదైవం తల్లిదండ్రులు. నీలో రాకూడనిది విరక్తి, నీలో ఉండాల్సింది ఓర్పు, బుద్ధి, మంచి గుణం, మన్నించు గుణం. భయంకరమైన రోగం అత్యాశ, నమ్మకూడనివి వదంతులు, చేయాల్సినవి సహాయం, చేయకూడనిది ద్రోహం. ఆపదను తెచ్చేది అతివాగుడు, వదలకూడనిది స్నేహం, వదిలేయాల్సింది వాదన. ధనంతో ముడిపడిన బంధం ధనమున్నంత వరకే, మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి, నిజాలు వినాలంటే అతనితో మాట్లాడండి. మోసే విధానం తెలిస్తే బరువు తేలికగా ఉంటుంది, రాసే విధానం తెలిస్తే అక్షరం ఆయుధంగా మారుతుంది. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటివాడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా మెరిసే నక్షత్రాలకే విలువ ఎక్కువ. అలాగే మనిషి ఎంత శ్రీమంతుడైనా గుణానికి, వ్యక్తిత్వానికి విలువ ఎక్కువ. చెడ్డవారితో స్నేహం చేసి గౌరవం పొందలేం. ఎలాగంటే బురద నీటితో స్నానం చేసి శరీరం శుభ్రం చేసుకోలేము కదా. అందుకే మీ శ్రేయస్సు కోరే వారితో మాత్రమే చెలిమి కొనసాగించండి, కీడు చేసే వారి స్నేహాన్ని తిరస్కరించండి. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా ప్రయత్నం సాగిస్తే విజయం తథ్యం. సముద్రం మనసు రెండు ఒక్కటే. పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. ఎవరి ధనం కోసమో, ఎవరి బంధం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. మన జీవిత విలువను మనం చేసిన మంచి పనులను బట్టి అంచనా వేస్తారు, కానీ జీవించిన కాలాన్ని బట్టి కాదు. మనల్ని ఇష్టపడే వారి దగ్గర అహంకారం చూపించరాదు, మనల్ని పట్టించుకోని వారి పట్ల మమకారం అస్సలు చూపరాదు. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బతకలేం, కొన్ని గాయాలు గుర్తుంచుకుంటే కానీ ఎదగలేం. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. ఓపిక పట్టేవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఒక్కసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు,
కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పు. ఎవరి స్వభావం నిర్మలంగా ఉంటుందో వారి ప్రతి అడుగు సఫలంగా ఉంటుంది. చదువు విలువ తెలియని వాడి చేతిలో పుస్తకాన్ని, మనసు విలువ తెలియని వాడి చేతిలో జీవితాన్ని పెట్టకూడదు. ఇద్దరూ వాటితో ఆడుకుంటారు కానీ గౌరవించరు. నువ్వు అవసరం అనుకునే వాళ్లకు నీవే అవసరం అనేలా చేస్తుంది కాలం. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసు ఉన్నవారి దగ్గర ఉంటుంది. కష్టం మన జీవిత విలువైనదో తెలియజేస్తుంది. బాధ మన మంచి కోరేవారెవరో మనకు తెలియజేస్తుంది. కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసును తేలికపరుస్తుంది.